వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మరి మనకు జోసా కౌన్సిలింగ్ జూన్ 2న ప్రారంభం కాబోతూ ఉంది 2026కి సంబంధించి. మరి చాలామంది మనకు జేఈ మెయిన్ సెషన్ 1 రాసి కొంతమంది పర్సెంటేజ్ తెచ్చుకున్నారు, కొంతమంది సెషన్ 2 కోసం మరియు అడ్వాన్స్ కోసం ప్రయత్నం చేస్తూ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. మరి తప్పకుండా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కంటే కట్ ఆఫ్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా జోసా కౌన్సిలింగ్లో అంటే చాలా వరకు ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ పెరుగుతూ ఉంది. మనం లాస్ట్ ఇయర్కి బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా జోసా కౌన్సిలింగ్లో టాప్ ఎన్ఐటీస్లో కానీ ట్రిపుల్ కానీ ఐఐటీస్లో కానీ కొంతవరకు కాంపిటీషన్ పెరగడం మనం చూస్తున్నాం. కట్ ఆఫ్ తప్పకుండా కాంపిటీషన్ పెరిగినప్పుడు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మరి దానికి తోడు మనకు కొన్ని సీట్లు కూడా ఎన్ఐటీస్ ఐఐటీస్ ట్రిపుల్ సీట్లు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొంతవరకు అది మనకు సానుకూల అంశంగానే మనం పరిగణించవచ్చు. కాబట్టి కట్ ఆఫ్ పెరుగుతుంది కాబట్టి ఆ రేంజ్లోనే మీరు మీ యొక్క సీరియస్ ప్రిపరేషన్ ఉండాలని యాస్పిరెంట్స్ కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ.